శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ 22 నుంచి 28 మధ్యకాలంలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా రాశిలో పాపగ్రహం సంచరించినప్పుడు జాతకుడు ఎంత కష్టపడినా తను అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతుంటాడు. అలాగే మనతో పాటు ప్రయత్నం చేస్తున్నవాడు చిన్న ప్రయత్నంతో ఆ ఫలితాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రాహువు కొద్దిగా జాతకుడిని సరైనటువంటి రుజువైన నిజాయితీ అయిన మార్గంలో వెళ్లకుండా అపసవ్య మార్గంలో అక్రమ మార్గంలో వెళ్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానివల్ల టెంపరీగా సక్సెస్ వచ్చినప్పటికీ కూడా దాని పర్యవసానం తర్వాత అనుభవించవలసి ఉంటుంది. అంటే కామన్గా ఎగ్జామ్స్ ఏదో ఫెయిల్ అయ్యాం, దాన్ని వేరే విధంగా ట్రై చేసి ఏదో మార్కులు వేయించో కొంతమంది వేరే సర్టిఫికేట్ల ద్వారా చదువు పూర్తయినట్టు సంపాదించి దాంతో విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం ఇప్పుడు ఈ కుంభరాశి వారికి అటువంటి ఆలోచన వస్తుంది. ఏదైనా దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇంకొకసారి ట్రై చేస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఎప్పుడన్నా సరే రాహు రాశిలో ఉన్న, రాహు దశ నడుస్తున్నా, రాహు గోచారీత్యా వచ్చినప్పుడు మొదటి ప్రయత్నం ఎప్పుడూ విఫలం అవుతుంది. తర్వాత ప్రయత్నం చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి నిరాశ చెందకుండా నిజాయితీలో మార్గంలో వెళ్ళటమే మంచిది. ఈ రాశి వారికి ఇంతవరకు శుక్రుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల ఈ రాశి వారికి చతుర్థ భావ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఏదన్నా జాతకుడు సంతోషంగా ఉండాలంటే 4వ స్థానం బాగుండాలి. ఇప్పుడు శుక్రుడు వచ్చాడు కాబట్టి మాతృ సహకారం లభిస్తుంది. మదర్ ఎప్పుడు సంతోషంగా ఉందంటే పిల్లవాడు ఆనందంగా సక్సెస్గా ఉన్నప్పుడే. అంటే మీ మదర్కి ఇప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అది మీ సక్సెస్ వల్ల కావచ్చు. అలాగే చాలా గృహంలో చాలా హ్యాపీగా అందరూ సంతోషంగా ఉంటారు. అలాగే మీకు ఒక వాహన యోగం కలుగుతుంది. గృహాన్ని చాలా అందంగా అలంకరిస్తారు. గతంలో దూరమైనటువంటి మీ బంధువులు అంటే మీ చెల్లెలో అక్కో తమ్ముడో ఎవరో ఒకరు మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకోవడం వల్ల ఏదో ఒక ఫంక్షనో శుభకార్యమో జరుగుతుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా జాతకుడు హ్యాపీగానే ఉంటాడు. 6వ స్థానంలో బుధుడు రావడం వల్ల చాలా వరకు ఏముంటుందంటే ఏదైనా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ బంధువులతో విరోధం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీకన్నా చిన్నవారితో కానీ మీ మేనమావలతో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి మనస్పర్ధలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీరే ఎవడో డబ్బు ఎగ్గొట్టడం వల్ల వేరే కారణాల వల్ల కోర్టులకి వెళ్ళడం కానీ లీగల్ నోటీస్ పంపడం కానీ చేస్తూ ఉంటారు. అలాగే సప్తమంలో కూడా ఈ కుజ కేతువుల వల్ల అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు మధ్యలో దూరి ఏదో విధంగా అపోహలు అభిప్రాయ భేదాలు సృష్టించడానికి కూడా కారణమవుతుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకుంటే సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువులు 1 నెల తర్వాత మళ్ళీ విడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి వివాహ ప్రయత్నాలు కానీ భార్యాభర్తల మధ్య రాజీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. అయితే ఇవన్నిటికీ 5వ స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల, గురువు 9వ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల చాలా వరకు ఎన్ని సమస్యలున్నా మీ యొక్క దైవ బలంతో, మంచి మనసుతో, మీ యొక్క పెద్దవారి పుణ్యఫలంతో ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకుంటారు. అయితే ఈ సందర్భంలో మీరు చేయవలసింది ఏదైనా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామికి సింధూరంతో పూజించి అభిషేకించి వడమాల కానీ లేదంటే ఏదైనా గారెలు, వడమాల అంటే గారెలతో చేసింది కానీ లేదంటే ఒక 5 కొబ్బరికాయలు కానీ ఒక డజన్ అరటిపళ్ళు కానీ ఏదైనా కొంత అనుకూలంగా ఉండేలాగా స్వామికి సమర్పించి మీ శక్తి కొలది ఇవ్వవలసి ఉంటుంది. అందువలన స్వామికి ఈ విధంగా బాగా ముగ్గిన అరటిపళ్ళు ఇవ్వడం వల్ల
తమలపాకులతో పూజ చేయడం వల్ల, సింధూరంతో పూజ చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా రుణ బాధలు, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, దానికన్నా బాధ కలిగించే అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు సమసిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వారంలోనే 23వ తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది. ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఎవరైతే ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకొక్క రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూది ధరించడం వల్ల సకల ఇబ్బందులు, బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి. ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక 5 గోమతి చక్రాలు తీసుకోండి. పూజా స్టోర్లో దొరుకుతాయి. ఈ 5 గోమతి చక్రాలని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని, అంటే కర్చీఫ్ సైజు కూడా అక్కర్లేదు, చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ 5 గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ, కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్య వెళ్ళిన మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభమవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి. ఇది పౌర్ణమి దాకా ఒక 15 రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలు ఏమి అక్కర్లేదు. పౌర్ణమి లోపు మీకు ఏదో ఒక శుభం, అదృష్టం కలుగుతూ ఉంటుంది. మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభమవుతుంటుంది అన్నమాట. ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మదిగా పాడ్యమి, విధియ, తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు. అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్, 100% సక్సెస్ వస్తుంది. స్వస్తి.